శ్రీమాత్రే నమః. నేను మీ జె శ్రీధర్ పంతులు. ఎస్ఆర్ఆర్ ఆస్ట్రాలజీ తరఫున మనము ఉగాది రోజు చేయవలసినటువంటి పాటించవలసినటువంటి ఆచారాలను తెలుసుకుందాం. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా విధి విధానాలతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనేటటువంటిది శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి ఉగాది రోజు మనం ఏం చేయాలి? కేవలం ఉగాది రోజే కాదండి, ఏ పర్వదిన వేళ అయినప్పటికీ కూడా బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ దంత ధావన పూర్వకం అంటే బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ఉండేటటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం. ఆ రోజు చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దంతావధానం చేసుకొని తైలాభ్యాంగన స్నానం అంటే నువ్వుల నూనెతో శరీరాన్నంతా కూడా మర్దన చేసుకొని చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రధారణ, ఆ రోజు చిరిగినవి పాతవి అనేది కాకుండా నూతన వస్త్రాధారణ చేయాలి. మరి వస్త్రాలు ఎలా ఉండాలి అంటే సాంప్రదాయకంగా ఉండాలి. ఆ రోజు విశేషంగా కట్టు బొట్టు అనేది చక్కగా ఉండాలి. ఈ కాలంలో పిల్లలకు లోపిస్తుంది కాబట్టి అది సాంప్రదాయకంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ఒక ఉత్సవంగా, ఒక జాతరగా, ఒక విశేషమైన పర్వంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లల్లో ప్రతి హిందువు కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే ధ్వజారోహణం విశేషం. అంటే ధ్వజారోహణము అని అంటే చక్కగా మన ఇంటి ముందు ఒక కట్టెకు చక్కగా కాషాయ రంగు వస్త్ర పతాకాన్ని ఎగురవేయాలి. అది మన విజయానికి సంకేతం, మన ఆచారానికి నాంది కాబట్టి ధ్వజారోహణం చేయాలి. ఆ తర్వాత ఉగాది రోజు మనము పంచాంగాన్ని తీసుకుని వచ్చి చక్కగా దేవుడి దగ్గర పెట్టి పూజించాలి. మరి ఏ దేవుణ్ణి పూజిస్తాం ఉగాది రోజు అంటే ఏ దేవుణ్ణి విశేషంగా పూజించం. మరి ఎవరిని పూజిస్తాం అంటే కేవలం కాలాన్ని మాత్రమే పూజిస్తాం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపాలయోనుగతాః అని అంటారు. అందరము కూడా కాలంలో వచ్చి కాలంలో కలిసిపోయే వాళ్ళమే. కానీ ఈ ఉంటున్న కాలానికి మమ్మల్ని ఏ శక్తి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎదుర్కొనే శక్తిని ఇవ్వమ్మా అని కాలాతీతుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ భగవంతుణ్ణి వేడుకోవడమే. కాబట్టి కాలానికి పూజ చేయడం, పంచాంగానికి పూజ చేయడం. విశేషంగా ఉగాది పర్వదినం రోజు ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. తీపి, ఉప్పు, పులుపు, చేదు, కారం, వగరు ఈ షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. స్వీకరించే ముందు చక్కగా మీరు ఒక శ్లోకాన్ని పఠించాలి. అదేమిటి అని అంటే శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం అని ఈ శ్లోకాన్ని చక్కగా పఠించి స్వీకరించినట్టయితే ఈ వేసవి తాపానికి తట్టుకునేటటువంటి శక్తి మన శరీరానికి వస్తుందట ఈ షడ్రుచుల సమ్మేళనం. అలాగే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలను, సుఖాలను, బాధల్ని, వైరాగ్యాన్ని అన్నింటినీ కూడా చక్కగా స్వీకరించే శక్తిని మా మనస్సుకు, మా శరీరానికి ఇవ్వమ్మా అని చెప్పడం. విశేషంగా కలికాలంలో సుఖాన్ని స్వీకరిస్తున్నారు కానీ దుఃఖాన్ని భరించలేకపోతున్నారు. లాభాన్ని స్వీకరిస్తున్నారు కానీ నష్టాన్ని తీసుకోవట్లేదు. ఇటువంటి విచారకరమైనటువంటి కలికాలంలో ఈ పచ్చడిని స్వీకరించడం ద్వారా అటువంటి శక్తి మనకు వస్తుందట. విశేషంగా పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణంలో విశేషంగా పంచాంగంలో ఏముంటుందంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హర్తుమే పాపం యోగద్రోగ నివారణం అని అంటారు. అంటే ఈ పంచాంగాలు, పంచ అంగాలైన తిథి, వారము, యోగము, నక్షత్రం, కరణం తెలుసుకోవడం వల్ల మనకు విశేషమైన ఫలితం ఉంటుందట. ఎక్కడ వినాలి? ఈనాడు నాలా చాలామంది
పండితులు, జ్యోతిష్కులు యూట్యూబ్లలో పెడుతూ ఉన్నారు. ఇంకా సామాన్యమైన భక్తులు ఏమనుకుంటున్నారు, మేము యూట్యూబుల్లో, టీవీల్లో చూస్తున్నాం కదా, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, గౌరవం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అగౌరవం ఎంత అనేటటువంటి చూస్తున్నాం, సరిపోయింది అనే భావనకు వచ్చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా మీరు విన్న, యూట్యూబ్లలో చూసిన, టీవీలో చూసిన, ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులతో సహా అక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి గుడిని సందర్శించి అక్కడ గురువుగారులు చెప్పేటటువంటి పంచాంగ శ్రవణాన్ని వినాలి. విని ఆ గురువుగారికి తగినంత దక్షిణ ఇచ్చి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఎందుకు, మేము ఆల్రెడీ విన్నాం కదా పంతులు గారు టీవీలో, యూట్యూబులలో అని అంటే అది కాదు మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని కాపాడాలి అని అంటే మరి గుడి అనేటటువంటిది విశేషం, దైవ దర్శనం అనేటటువంటిది విశేషం. నువ్వు ఈరోజు వెళితే నీ తర్వాత తరమైనటువంటి నీ పిల్లలు కూడా వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు పంచాంగ శ్రవణాన్ని గుడిలో వినే తీరాలి. అలాగే మరి విశేషంగా ప్రపాదానం అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడి నుండి ఒక 4 నెలలు విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. మరి ఈ ఎండలను తట్టుకోవాలి అని అంటే చాలా కష్టం. కాబట్టి దారిన పోయేటటువంటి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి నీటిని వారు స్వీకరించడం వల్ల మనకు విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. స్వామి, మాకు చలివేంద్రాలు ఏర్పాటు చేసే శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు ఆ చలివేంద్రం పెట్టిన వారి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. లేదు, మాకు ఒక కుండలో నీళ్లు పోసేంత శక్తి ఉంది అని అనుకుంటే ఆ రోజు అయ్యే ఖర్చును మీరు భరించాలి. మన జన్మదినాల విశేషంలో, వివాహ దినోత్సవ సందర్భంగా మనం అలా ఆ రోజుకి అయ్యే ఖర్చును మనం భరిస్తే కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలం మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా నీటి అవసరం ఉంటుంది. కాబట్టి మన ఇంటి ముందు, డాబాల పైన చిన్న చిన్న గిన్నెలు లాంటివి పెట్టి అందులో నీరు పోయడం వల్ల కూడా మనకు ప్రాపాదానం విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి విశేషంగా ఈ ఉగాది గత సంవత్సరం చూసుకుంటే క్రోధినామ సంవత్సరం, మరి ఇప్పుడు వచ్చేటటువంటిది విశ్వావసునామ సంవత్సరం. మరి ఇది ప్రభవ నుండి 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఇది ఒక గంధర్వుని పేరు, అలాగే ఆ పరిపాలనాధ్యక్షుడైనటువంటి శ్రీమన్నారాయణుడి పేరు కూడా అని మనం చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరం మనకి ఎలా ఉంటుంది అనేటటువంటిది విశేషంగా చూసుకుంటే మీకు క్లుప్తంగా చెప్పాలి అని అంటే సర్వత్రా జాయతే క్షేమం, సర్వ సస్య మహార్ఘతాః, విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్ఘతాః. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ కూడా ఒకరికి ఒకరు స్నేహభావం పెంపొందించుతుందట. అలాగే